మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిళ్ళారా, ఈరోజు 23వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి కావలసిందే ఆశీర్వాదము. ప్రతి మనిషి కోరుకుంటాడు నేను ఆశీర్వదించబడాలి అని. ప్రతి మనిషికి కూడా ఆశీర్వాదం నాకు వద్దు అనుకునే వ్యక్తి ఏ వ్యక్తి లేడు, కానీ ప్రతి వ్యక్తికి ఆశీర్వాదం కావాలి. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిలును పరిశీలించగలిగినట్లయితే, యాకోబు తన అన్నల దగ్గరకు బయలుదేరి అన్న ఉన్నటువంటి ప్రాంతంను దాటి బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, లాబాను దగ్గర నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు తనతో ఉన్నటువంటి తన యొక్క దాసులు తనకు ఒక వర్తమానాన్ని తీసుకుని వస్తారు. ఏమి వర్తమానాన్ని తీసుకుని వస్తారు అంటే, నీ అన్న నిన్ను తరమబోతున్నాడు, నిన్ను చంపటానికి జనాన్ని సమకూర్చుకుని నీ మీదకు వస్తూ ఉన్నాడు గనుక మరి నువ్వు ఏం చేయగలవు అని తనకు భయపరచు మాటలు తనకు తెలియచేసినప్పుడు, యాకోబుకు వెనక వైపు నుండి తన మామ తరుముతూ ఉన్నాడు, ముందు వైపు నుండి తన తోబుట్టు అన్న తరుముతూ ఉన్నాడు. ఆ క్షణంలో ఆ సమయంలో ఏమి చేయాలో అర్థం కాక రాత్రంతయు కూడా ఎబ్బేకు రేవు దగ్గర దేవునితో ప్రార్థించుట, దేవుణ్ణి వేడుకొనుట, దేవునితో తాను గడుపుతూ దేవుణ్ణి విజ్ఞాపన చేసినప్పుడు, దేవుడు తనను దర్శించినప్పుడు, తెల్లవారులు ఒక మనుషుడితో పోట్లాడినప్పుడు, తెల్లవారబోతుంది కనుక నన్ను పోనిమ్ము అని ఆ మనుషుడు అన్నప్పుడు, అప్పుడు నీ పేరేమీ అడిగినప్పుడు, నా పేరు నీకెందుకు పని అన్నప్పుడు, ఏం కావాలి నువ్వు, దేని కొరకు నన్ను ఇంతగా పట్టుకున్నావు అన్నప్పుడు తను అంటాడు, నన్ను ఆశీర్వదించు. సహోదరుడా, మనిషి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శ్రమలున్నా ప్రతి మానవుడు కోరుకునేది ఏమనగా ఆశీర్వాదము. ఈరోజు దేవుని దాసునిగా నీకు తెలియచేస్తున్నటువంటి మాట, నీవు ఆశీర్వదించబడాలి అని ఆశ నీకున్నదా? దేవుని చేత దీవించబడాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నావా? అయితే దేవుడు చెబుతున్న మాట శ్రద్ధగా విను, ఆయనకు లోబడి ఉండు. ఆయన చెబుతున్నటువంటి ప్రతి ఆజ్ఞను ఆయనకి లోబడి నీ యొక్క ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా నిన్ను నీవు మలుచుకొని ఆయనకు ఆమోఘ యోగ్యంగా నీవు మారగలిగిన ఎడల దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. సహోదరుడా, నీవు గమనించగలిగినట్లయితే గట్టిగా ఉండగలిగిందేమీ, గట్టిగా స్థిరముగా ఉండగలిగింది ఏంటి అనగా ఇనుము. ఆ ఇనుమును సైతము ఒక కొలిమిలో పెట్టి కాల్చినప్పుడు అది ఏ వైపుకు వంచితే ఆ వైపుకు వంగుతుంది. కొలుములో ఏ వ్యక్తి అయితే కాలబడతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని వాగ్దానముల చేత తడవబడి వాగ్దానానుసారంగా నడుస్తాడో, వంగని కడ్డీను సైతము కూడా ఉపయోగకరమైనటువంటి ఒక పరికరములాగా వాడబడినట్లు దేవుని చిత్తములో, దేవుని మాటలో నీవు లోబడి నడిచిన ఎడల ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి నా దగ్గర లేడు కదా, నేను చేస్తున్నటువంటి క్రియలు ఆయన చూడట్లేదు కదా, ఆయన ఆశీర్వదిస్తాడంటే ఎలా నమ్మమంటారు పాస్టర్ గారు అని అడిగితే, దేవుని బిడ్డ, దేవుని దాసుడు ప్రవక్తని పిలువబడినటువంటి, దేవుని దాసుడు ప్రవక్త అని పిలువబడినటువంటి వ్యక్తి దావీదు గారు తన యొక్క జీవితంలో ఎప్పుడూ దేవుడు తన తక్షణంగా తన పక్కన లేడు. అయితే మీరు గమనించగలిగినట్లయితే ఆయన చెప్పినటువంటి మాటకు విధేయత చూపుతూ లోబడుతూ బ్రతికినాడు కనుకనే ఆయనను మహారాజుగా చేశాడు. ఆయన కుమారుని చక్రవర్తిగా దేవుడు నిలబెట్టాడు. నిశ్చయముగా నీ జీవితంలో కూడా సహోదరుడా, నిశ్చయముగా మీ జీవితంలో కూడా ఆయన చెప్పిన మాట విని ఆయనకు లోబడి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞానుసారంగా నీవు నడిచే వ్యక్తివి అయితే నిశ్చయముగా నీ జీవితంలో కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి దగ్గర లేడు కదా అంటే ఆయన ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలంటే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నువ్వు ఇక్కడ చేస్తున్న ప్రతి పని పరలోకమందున్నటువంటి దేవుడు చూసి నిన్ను ఆశీర్వదించి
అనేకులకు దీవెనకరముగా నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆయన చిత్తానుసారంగా నీవు మొదలుపెట్టినట్లయితే, అది కష్టతరంగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా, బాధకరంగా ఉన్నా, నీకు నష్టం కలిగించేదిగా ఉన్నా, ప్రభా నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను అని ఆయన వైపు చూసి లోబడి ఓపికతో విశ్వాసంతో ముందుకు నువ్వు కొనసాగే వ్యక్తిగా బ్రతికినట్లయితే నిశ్చయముగా ఆయన చెప్పిన ప్రతి ఆశీర్వాదము సియోనులో నుండి ఇచ్చి నిన్ను ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు అయ్యా. ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. ప్రతి బిడ్డకు తండ్రి ఆశీర్వాదానికి తండ్రి కారకుడు నువ్వు గనుక నీకు లోబడి నువ్వు ఇచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునే కృప దయచేసి నడిపించి సహాయమును చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నా సన్నిధి సదాకాలం తోడే నెమ్మడిచి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.